పరిపోయద వేర ఇంకా ఈ హనుమంతుడు బతికే ఉన్నాడు దేవా. ఇప్పటికైనా నా ప్రాణంలో మహిమ గోచరమైనది కదా, ఇక ఏ యాతిని నాకు అప్పగించి నీ ప్రాణంలో దక్కించుకుని. దేవా, భక్తుడైన ఏ హతికి తెలియక అభయమిచ్చింది, కానీ నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఏ యాతిని మాత్రం విడవచాలను, ఏ యాతిని నీవు ముట్టలేవు. ఆంజనేయ, అతి వినయము దుర్ద లక్షణం. నీవు ఈ యుద్ధమున మరణించుటకే కృతయుక్షుడ వ్యక్తి అన్నమాట. ఇదిగో సకలావతారంలో మహిమయు సమస్త శస్త్రాస్త్రంలో శక్తి బాణం నుంచి ప్రయోగించుచున్నాను. నేనే శ్రీ రఘువంశ సంభూతుడైతినే, నేనే పితృవాపాలనాభి రాముడనైతినే, నేనేక పతివ్రత సంభూతుడైతినే, తద్బల భక్తితో నిండిన నా మనస్సే ధనస్సు, అందు స్పందించిన నా రామనామే నా కష్టం. ప్రయోగించుకు నీ రామనామం. ఇదిగో సకలావతారంలో మహిమయు సమస్త శస్త్రాస్త్రంలో శక్తి బాణం నుంచి ప్రయోగించుతున్నా. కాచుకో జయంగా. మీకు ఆశీర్వాదం. రామాంజనేయులారా, మీరెవరు అనుకుంటుంది? విష్ణావతారుడవు నీవు, నవబ్రహ్మ స్వరూపుడైనటువంటి ఆంజనేయుడు. మీరు ఇరువురు కలహించిన ఈ జగత్తే ప్రళయముగుదు. స్వామి, ఆయన మా కలహము ఏర్పడిన కారణమేమో వివరించండి మహాత్మా. ఈ కలహం ఏర్పడిన కారణము కైలాసంలో పార్వతి పరమేశ్వరుడు కల్పించినటువంటి మాయా నాటకము. శక్తి గొప్పయో భక్తి గొప్పయో నిరూపించడానికి కల్పించినటువంటి మాయా నాటకము. మీ యందు ఏ లోపములో లేవు. ఆయన నా ప్రతిజ్ఞ, ఆంజనేయునందు ఏ లోపము లేదా? ఆంజనేయునందు ఏ లోపములు లేవు. నీ భక్తుడైన ఏ యాతి యందు కూడా ఏ లోపములు లేవు. ఆయన నా ప్రతిజ్ఞ ఉపసంహరించినట్లు. రామచంద్ర, నీ ప్రతిజ్ఞ ఏమి? గురుదేవులైన విశ్వామిత్ర మహర్షులకు నేను ఏ యాతిని వధించదనని తెలియక మాట ఇచ్చావు. ఇదేనా నీ ప్రతిజ్ఞ? అవును స్వామి. అయినా అతని ప్రాణమే కావాలనా? ఒక రాజు శిరస్సులో ఉన్నటువంటి కిరీటము ధరించిన అతని కంఠము ధరించినట్లేదా? కిరీటమైన ఉద్ధరించి నీ ప్రతిజ్ఞ ఈడేర్చుకున్నావు. ఆంజనేయ, నీ ప్రతిజ్ఞ ఏమి? భక్తుడు యాతికి ప్రాణదానం ఇచ్చారని తెలియక అభయం ఇచ్చినారు స్వామి. అతనికి ప్రాణదానం రోజుకి అంతే చాలు కదా? ప్రాణదానం ఇచ్చిన అంతే చాలు. అయిన యాతిని రప్పించి శ్రీరాములకు ఒప్పగించము.
ఏ యాతి రాజా రమ్మోయటు నీ ఎందు ఏ లోపము లేదు. శ్రీరాముడు పాదమునకు పడి వేడుకున్నావయ్యా. ఏ యాతి రాజా నీ ఎందు ఏ లోపము లేదు. నీవు నా నిజభక్తుడు.